నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఏపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్ ఎలక్షన్స్? ఏపీలో సీఎం అంటే జగన్ గారిది బాగానే ఉంది కానీ అమ్మ అడ్మినిస్ట్రేషను ఇది సంక్షేమ పథకాలు అవి బాగానే ఉన్నాయి కానీ అమ్మ మిగిలిన విషయాల్లో అంతగా సక్సెస్ లేదమ్మా. అంటే కంప్లీట్ అన్నీ ఉండాలి కమ్మా, వెర్సటైల్ కానీ అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ రోడ్లు, విద్యుత్, వైద్యం, ఆరోగ్యం, విద్య అండ్ కంపెనీలు రావటం, ప్లేస్మెంట్స్ ఇవన్నీ ఉండాలి కమ్మా. ఆ విషయాలు హాస్పిటల్స్ కూడా కొంత బాగానే ఉందమ్మా. బడుగు బలహీన వర్గాలకి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు సూపర్, అది నెంబర్ 1 అమ్మ. అది ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఓకేనమ్మా, అది బాగానే ఉంది. రోడ్ లైన్స్ ఒకటి కొంచెం ఇబ్బందికరంగా ఉందమ్మా, అదొకటిను. రెండోది ఈ యూత్కి కంపెనీస్ ఏదైనా వస్తే ప్లేస్మెంట్స్ బాగుంటాయి కదమ్మా, ఆ విషయం ఒకటి. ఆ 2 విషయాల్లో వీకే ఉందమ్మా. ఈ రోడ్లు ఇంకా జాబ్స్ గురించి కాకుండా వేరే విషయాల్లో మీకు ఏది వీక్నెస్ అనిపించలేదా? ఇప్పుడు ఈ రెండిట్లోనే మీకు ఎందుకు ఈ జగన్ గారికి ఇట్లా తక్కువ అనిపిస్తుంది? అంటే అది డైరెక్ట్ కనపడుతున్నాయి కదా తల్లి, అందుకని కొంచెం ఆ విషయాల్లో వీక్ అనిపిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారితో ఆయనతో ఒక రకమైన ఫ్యూచర్ వ్యూతో ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఆయనదేను. ఎవరు విన్ అవుతారు అన్నది మాత్రం మన యాజ్ ఏ ఒక ఓటర్గా నేను చెప్పలేను. బట్ ఒకటి మాత్రం జగన్ గారిది ఏంటంటే అడ్మినిస్ట్రేషను ఉందమ్మా, కొంతవరకు 60-70% బాగా లాక్కొచ్చారు ఆయన. ఎడ్యుకేషన్ మెయిన్ చాలా వండర్గా ఉంది, ఆ సంక్షేమ పథకాలు ఒకటి వండర్గా ఉన్నాయి. ఇక ఇదేనమ్మా ఆ 2 విషయాలు, ఏది రోడ్ లైన్స్ కానీ కొంచెం కంపెనీలు రాబట్టడంలో కానీ ఆ 2 కూడా చేస్తే ఇక ఆయనే డెఫినెట్ అసలు 100%. కాబట్టి ఆ విషయాలు కొంచెం వీక్ ఉంది కాబట్టి మరి పబ్లిక్ టర్నింగ్ ఎట్ అవుద్ది అనేది ఐ కాంట్ జస్టిస్. పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా చెప్తున్నారు, ఓకే. మరి సీఎం గారికి కూడా ఎడ్యుకేషన్ అంతగా రాకపోవడం వల్ల చాలామంది ఇప్పుడు ఈయనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ రాని వాడికి సీఎం ఎందుకో పదవి, అసలు మాట్లాడడం కూడా తక్కువ తడబడి మాట్లాడుతున్నాడు. వీడికి అవసరమా సీఎం అని దానికి సంబంధం ఉందండి. అసలు లీడర్స్కి అసలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా అదంతా ట్రాష్ అండి, కంప్లీట్ ట్రాష్. సబ్జెక్ట్ అది కాదు అసలు అది ట్రాష్ అండి. ఆయనకి ఎంత విషయం, ఆయన సమస్యను గమనించి చేస్తున్నాడు కదా. ఒకప్పుడు ఇప్పుడన్నా కొంచెం ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఒకప్పుడు అసలు కంప్లీట్ జీరో ఎడ్యుకేషన్ అనేది లేనివాళ్ళు, కద్దర పంచులు వేసుకుని మామూలుగా వచ్చేవాళ్ళు, వాళ్ళు పొట్ట పెంచుకుని ఉండేవాళ్ళు, చదువుకి ఏమీ లేదు. ఏదో ఒక లీడర్ ఎవరితో ఎప్పుడు ఏదో ఒక టైంలో నేను అన్నా, ఒక థియేటర్ కడతంటే థియేటర్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇందులో ఇంగ్లీష్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అన్న అంట లీడర్ ఒక టైంలో. అంటే అంత ఇగ్నోర్ పీపుల్ ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు డేస్ మారినాయి, అంత ఎడ్యుకేషన్ పెరిగింది. ఆయనకి ఇంగ్లీషు ఆయన చదువుకున్నాడు కమ్మా, ఈజ్ నాట్ ఏ 10th క్లాస్ ఇంటర్ కాదుగా. ఫైనల్గా అది ఐ కాంట్ టెల్ అబౌట్ బికాజ్ పబ్లిక్ నాడ్ అనేది ఎట్లా ఉంటుందో నాకు తెలియదమ్మా. ఆయన అడ్మినిస్ట్రేషన్ విషయాలు కొన్ని విషయాల్లో మాత్రం బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిది ఇంకొక వెర్షన్లో ఉంటుంది, ఆయనది ఒక విధానంగా ఉంటుంది. ఆయన వస్తే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది చంద్రబాబు గారు ఒకవేళ వస్తేనమ్మా? ఒక ఈ హైదరాబాద్ ఇలాంటి నగరాలు ఒకప్పుడు బాగుపడిందంటే ఫోర్సైట్ బాగా ఉంటుంది ఆయనకి. ముందు తరాలకు చేసేటువంటి ఆలోచన శక్తి బాగుంటుంది, కంపెనీలు రాబట్టగలిగిన శక్తి ఉంటుంది. ఆ విషయాల్లో ఆయన ఉండరు. కొన్ని విషయాల్లో ఈయన మరి ఎటు అనేది పబ్లిక్ ఎనాలిసిస్ చేసి పబ్లిక్ ఎటు ఓటేస్తారు అనేది ఇక చూడాలి అంతే. పథకాల వల్ల జనాలు మొత్తం సోమరిపోతులు అయిపోతున్నారు. అది ఎట్లా అవుతారండి పథకాల వల్ల సోమరిపోడు? మన చెట్టు నీడను ఉన్నాం, ఇంటింటికి వచ్చి అన్ని సదుపాయాలు ఇచ్చేస్తున్నాడు, ఇంకా ఇంట్లోనే కూర్చొని అవసరం అట్లా ఎందుకు ఉంటుందండి? అట్లా తప్పుగా అనుకోకూడదు. అది ఇప్పుడు కత్తి ఉందండి, అది తీసుకెళ్ళి క్రిమినల్గానే వాడచ్చు, మొక్కలకి పంట పొలాలకి అన్నిటికీ వాడచ్చు. 2 in 1 మాటను తిప్పేటి ఎంతసేపు అండి? అది సోమరు ఎందుకు అవుతాడు? వాళ్ళ కష్టాల్లో బాధల్లో ముసలివాళ్ళు, వృద్ధులు అనేక మంది బడుగు చూసి బాగా అబ్జర్వేషన్ చేసి అనాలిసిస్ చేసి బలహీనుడు అనుకున్న వాళ్ళకే ఫైనాన్షియల్ వీకర్స్కే ఇస్తున్నారు. అది ఏమాత్రం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండా కట్ చేసేస్తున్నారు, తీస్తున్నారు. సో వాళ్ళకి ఇవ్వడం తప్పే అట్లా ఇద్దమ్మా. కొంత వాళ్ళకి అసిస్టెన్స్ ఉంటుంది కదా, అది కొంత హెల్ప్ అవుద్ది. వాళ్ళకి ఇవ్వటం తప్పు కాదమ్మా, ఇవ్వాలి. వృద్ధులకి, పిల్లలు ఈ రోజుల్లో ఎవరికాళ్ళు అంతంత మాత్రం ఉన్న ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీస్ వాళ్ళకి హెల్ప్ అవుద్ది. ఈ మెడికల్ కన్నా ఏ ఖర్చులకు వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అది అందులో పొద్దున్న వెళ్ళి 6 గంటలకే వేస్తున్నారు. ఆ విషయంలో హెడ్స్ ఆఫ్ ఆయనకి. ఇప్పుడు పెద్దవాళ్ళకి పెన్షన్స్ అవన్నీ బాగానే ఇస్తున్నారు, కానీ మనం రోజు వాడే సదుపాయాలకు కూడా జిఎస్టీ బాగా పెంచేసి దాంట్లోంచి కూడా ఈ డబ్బులు కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి చాలామంది పెద్దలు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? అందులో రాంగ్ ఏం లేదమ్మా, రాంగ్ ఏముంటుంది తల్లి. ఇస్తున్నాడు కదా ఆయన ఒక సీఎంగా, ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకి కాస్త ఫైనాన్షియల్ వీకర్స్కే హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ హిమ్ ఆ విషయంలో.
తప్పే లేదమ్మా అందులో అలా చెయ్యాలి కదా తల్లి. వాటితో పాటు ఇంకా అదొకటే కదమ్మా, ఇక అన్నీ ఉంటాయి కదా. ఇసర్లో పెళ్ళికి వెళ్తే భోజనంలో అన్ని రకాలు పెట్టినట్టుగా ఇక సమాజంలో కూడా రోడ్లు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇంకా కంపెనీలు, ఇలా అన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఉంటాయి కమ్మా. అన్నీ చూడాల్సిన అవసరం కూడా ఉంది. నా వరకుగా అయితే ఆయన ఒక సీఎంగా అయితే నా వరకు అయితే ఓకేనమ్మా, పర్వాలేదు. కొన్ని విషయాల్లో వీక్ ఉంది, సరే ఆయన ఆ విషయాలు గమనించి ఆ తప్పును కూడా సరి చేసుకుంటే ఇంకా సూపర్ ఆయన. ఇప్పుడు ఆయన చెల్లెలు గారు ఇప్పుడు 25 జాబులు ఇస్తాం, 25,000 జాబులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. అది కూడా ఎలక్షన్ టైంలోనే ఇస్తున్నారు అని చెప్పేసి తప్పు పడుతున్నారు అన్నగారిపై. దాని గురించి అదే తల్లి, అది ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఓకే. ఆమె మంచి స్పీకర్, తెలుగుగల అమ్మాయే కాదన్నామండి. కానీ అన్నగారి మీద వ్యతిరేకం రావడం కొంచెం ఇబ్బందికి బాధగా ఉంది. మద్యం నిషేధం చేస్తామని చెప్పేసి అంత కల్తీ సారా, కల్తీ అంటేనమ్మా, ఇప్పుడు అసలు మామూలుగానే ఇదివరకే మన రాష్ట్రం అది ఏపీలో ఏమి ఉండదు, అక్కడ ఆదాయం లేదు, కంపెనీలు లేవు, ఇండస్ట్రీలు లేదు, రెవెన్యూ జనరేట్ సోర్సెస్ లేవు. అక్కడ ఏం అగ్రికల్చర్లో మెయిన్ 80% బేస్ కాబట్టి అక్కడ రెవెన్యూ ఎలా జనరేట్ అయింది, ఇంకా ఎట్లా చేయాలంటే ఎవరైనా సంక్షేమ పథకాలు ఇవన్నీ చేయాలంటే ఏదో ఒకటి తిప్పలు పడాలి కదా తల్లి. ఇందులో తీసి అందులో తీసి ఇందులో ఏదో సర్దుబాటే అంతే. వాళ్ళు అదొక స్ట్రగుల్ ఫర్ అడ్జస్టెన్స్ అని అదొక రకమైన సర్దుబాటుకి ఇబ్బంది పడతామే వాళ్ళు కూడా అంతే. కాబట్టి ఆ పాయింట్లో మరి ఏదో మద్యపానంలో ఆయన కొంచెం అవన్నీ బూమ్ బూమ్ అని బ్రాండ్స్ ఉన్నాయి కదా పెట్టి చేసి తీసుకెళ్ళి ఏదో సర్దుతున్నాడు. ఏం చేస్తాడండి ఏంటంటేనమ్మా, ఒక సామాన్య పౌరుడిగా ఎవరికైనా సరే, కష్టపడే వ్యక్తి ఎవరైనా సరే, అది మద్యపానం అనేది ఇంత అంత తాగుతానంటారు ఈ రోజుల్లో. ఈ బ్రాండ్లు మార్చేసి క్వాలిటీ వీక్ చేసి ఇంకేదేదో వాళ్ళ లబ్ధి కోసం అట్లా మార్చే హక్కు లేదు, అది స్వేచ్ఛను హరించినట్టే అని అంటాడు నా ఫ్రెండ్. ఆ విషయంలో నేను ఇక మనం ఏం మాట్లాడతాంలే అమ్మా. అయితే ఒకటి ఆ విషయం అర్థమైపోతుంది పబ్లిక్. ఒక రోజుల్లో పూర్వం రోజుల్లోలా కాదు, ఇప్పుడు కొంచెం అంతా ఎడ్యుకేటెడ్, సివిలైజ్డ్, అంత అవేర్నెస్ పెరిగింది, సామాన్యులకు కూడా తెలివి వచ్చింది. అది సమాజం ఇంకా మారాలి. కులాలు, మతాలు అనే వ్యవస్థకు దూరంగా కాస్త ఓటు మంచివాడు, మేధావులు, తెలియగల వాళ్ళకి వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అసలు రియల్గా చెప్పాలంటే పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ పిల్లర్స్ ఎవరమ్మా, ఐఏఎస్, ఐపీఎస్ ఆ కేటగిరీ, సివిల్స్ రాసి వచ్చిన వాళ్ళు రోజుకు 18-20 గంటలు కష్టపడి ఎంతో శ్రమ ఓడ్చి ఆ దేవుడిచ్చిన శక్తితో, ఆ సరస్వతి తల్లి అనుగ్రహంతో వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. గ్రూప్ 1 కేటగిరీ నుంచి కూడా వాళ్ళు లీడర్స్ అయ్యి ఫైళ్ళు పట్టుకుని నేను లీడర్స్ వెనకాల కాకుండా వాళ్ళే లీడర్స్ అయ్యే రోజు రావాలి. అది కంప్లీట్గా సొసైటీ మారిపోద్ది. అమెరికాని ఈజీగా టచ్ చేస్తుంది. అమెరికాతో ఈక్వల్గా ఇండియా వచ్చేస్తారు. రావాలి అని అంటే కులాలు, మతాలు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తి ఆరాధన ఇలాంటివి లేకుండా మేధావుల్ని, నిజాయితీతో కూడిన మేధావి, ఇంటెలిజెన్స్ విత్ హానెస్టీ క్యారెక్టర్ వాళ్ళు వస్తే దేశం డెఫినెట్గా బాగుపడుతుంది. ఆ రోజు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. అది అందరికీ తెలుసు, అది కూడా తెలుసు. జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, ఆయన ఎంత జీనియస్, ఎంత మేధావమ్మ, దేని గురించి అంత చక్కగా అనాలిసిస్ చేస్తారో. మళ్ళీ జేడీ గారు ఉన్నారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇట్లా మేధావులు. ఆయన మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఒక టైంలో ఆర్థిక మంత్రిగా ఇండియాకి, మనకు ఆర్థిక మంత్రి పివి నరసింహారావు గారు తీసుకొచ్చి ఎంత వండర్ చేశాడు ఆయన. అప్పటి వరకు ఉన్న ఎకానమీ ఇండియాది వేరు, తర్వాత వేరు. ఇలాంటి మేధావులు, మంచి మంచి ప్రొఫెసర్లు, జీనియస్లు అందరూనేమో ఎక్కడ పిల్లల పాఠాలు చెప్పుకుంటా, ఫైళ్ళు పట్టుకున్న ఆఫీసుల చుట్టూ వాళ్ళ ఆఫీసు వర్క్ చేసుకుంటా, లీడర్ వెనకాల ఫాలో అవటం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళే అడ్మినిస్ట్రేషన్లోకి రావాలి, వాళ్ళనే ప్రజలు ఎన్నుకోవాలి. అప్పుడు దేశం కంప్లీట్గా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. భూమి మీద స్వర్గం కనపడుతుంది నా పాయింట్లో అయితే. ఓకే, థ్యాంక్స్.